హాయ్ అండి. ఈరోజు నేను చేసే సాంబారు పద్ధతి చూపిస్తాను. ముందుగా ఇలా ప్యాన్ పెట్టుకుని ఆవాలు, జీలకర్ర, మెంతులు, ఊరికే ఒక ఎండుమిరపకాయ చాలు, పోపు వేయించుకుని అందులో వేసేస్తాను. ఒక్క చిటికెడు ఇంగువ. వెజిటేబుల్స్ వచ్చి ఆనపకాయ, టమాటో, ఉల్లిపాయ, ఇంకా ములక్కాడ అవి ఉంటే వేసుకోవచ్చు. నా దగ్గర ప్రస్తుతం ఇవి ఉన్నాయి, ఇవి వేస్తున్నాను. ఇలా వేసేసుకుని ఇందులో కొంచెం చిటికెడు పసుపు, తగినంత ఉప్పు వేసుకుని కాస్త నీళ్ళు పోసుకుని ఉడకబెట్టుకోవాలండి. ఇంకో పక్కన ప్యాన్ పెట్టుకుని ధనియాలు, ఎండుమిర్చి పోపు వేయించుకోవాలండి. మిరియాలు కూడా వేసుకుంటారు, మా ఇంట్లో వాళ్ళు మిరియాలు గట్టి ఇష్టపడరు, అందుకని వేయడం లేదు. జీలకర్ర, మెంతులు అవన్నీ ముందే పోపులో వేసాను కదా. ఇవి వేగిన తర్వాత చిన్న కొబ్బరి ముక్క చిన్న ముక్కలుగా చేసుకుని ఇవి మిక్సీ చేసేసుకుంటాను. ఇదిగోనండి, ధనియాలు వేగాయి, కొబ్బరి ముక్కలు వేసాను. ఒక్కసారి చల్లారాక మిక్సీ చేసుకుంటాను. ఈ పాటి చింతపండు నానబెట్టి ఉంచుకోవాలి. ఈ ముక్కలు ఉడికిపోయాయండి. చింతపండు నానబెట్టుకున్నాను కదా, పులుసు వేసుకుంటాను. చిన్న బెల్లం ముక్క వేసుకుంటాను. పప్పు వేరేగా ఉడకపెట్టుకున్నానండి. ఈ పప్పుని ఇప్పుడు ఈ ముక్కల్లో కలిపేసుకుంటాను. ఇందాక ధనియం, ఎండుమిర్చి వేయించుకుని చూపించాను కదా, కొబ్బరి కూడా వేయాలన్నాను కదా, అది మిక్సీ చేసేసుకున్నాను. ఈ పొడి వేసేసుకోవడం అంతేనండి. ఇదిగోనండి, ఎంతో రుచికరమైన సాంబారు. ఈ సాంబార్లో చాలామంది చాలా వేస్తారు, కానీ నేను పోపులోనే మెంతులు, జీలకర్ర అవి వేసేసి ధనియాలు, ఎండుమిర్చి, కొబ్బరి వేయించి మిక్సీ చేస్తానండి. ఎంతో రుచిగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. పొడి కన్నా, కొన్న పొడి కన్నా ఇది ఎక్కువ రుచిగా ఉంటుందన్నమాట. చాలా బాగుంటుంది. ఉంటాను మరి.